గత 40 ఏళ్లలో ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదిగిన దేశాల్లో చైనా కూడా ఒకటి. వాళ్ళ దగ్గరున్న న్యాచురల్ రీసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ మ్యాన్ పవర్ని సరైన టైంలో సరైన విధంగా యూజ్ చేసుకుని ఒకప్పుడు అత్యంత పేదరికాన్ని అనుభవించిన చైనా ఈరోజు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. అయితే ఇది గత 40 ఏళ్లలో జరిగిన కథ. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. రీసెంట్ టైమ్స్లో చైనీస్ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటుంది. దేశానికి ఆదాయం తగ్గిపోతుంది, యువత ఉద్యోగాలు కోల్పోతున్నారు, అప్పులు పెరిగిపోతున్నాయి, చైనాలో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుంది. ఎన్నో కంపెనీలు చైనాని వదిలి ఇండియా, వియత్నాం, ఇండోనేషియా అండ్ మెక్సికో లాంటి దేశాలకి వెళ్ళిపోతున్నాయి. స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ చైనా యొక్క ఆర్థిక అభివృద్ధి ఇక్కడితో ముగిసినట్టే అని అండ్ ఫ్యూచర్లో ఈ దేశం ఇంకా ఎక్కువ నష్టాల్లోకి వెళ్ళబోతుందని ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నాయి. అయితే అసలు దీని అంతటికీ కారణం ఏంటి? చైనాలో ఒకవైపు యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ అండ్ డెల్ లాంటి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే మరోవైపు చైనీస్ గవర్నమెంట్ మాత్రం వాళ్ళ దేశంలో వడ్డీ రేట్లని విపరీతంగా తగ్గిస్తుంది. అయితే అసలు దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఎందుకని చైనీస్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి ఇంత దారుణమైన సిచ్యువేషన్కి దిగజారిపోతుంది? ఫ్యూచర్లో చైనా అమెరికాతో పోటీ పడగలదా, లేక చైనాని దాటుకుని ఇండియా ఆ పొజిషన్కి వెళ్తుందా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1978లో చైనా వాళ్ళ దేశంలో ఓపెన్ డోర్ పాలసీని అనౌన్స్ చేసింది. అంటే అప్పటి వరకు విదేశీ కంపెనీలని వాళ్ళ దేశంలో అడుగు పెట్టనివ్వని చైనా ఫస్ట్ టైం ఫారిన్ కంపెనీస్ని వాళ్ళ దేశంలో ఫ్రీగా బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేసింది. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చైనా వాళ్ళ దేశంలో ఉన్న న్యాచురల్ రీసోర్సెస్ అండ్ మ్యాన్ పవర్ని విదేశీ కంపెనీలకి సప్లై చేసి వాళ్ళ దేశంలో కంపెనీస్ అండ్ ఫ్యాక్టరీస్ పెట్టడానికి అన్ని అనుమతులు ఇచ్చి కేవలం 30 ఏళ్లలోనే చైనా ప్రపంచానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిపోయింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే ఒక దేశమైనా, ఒక రాష్ట్రమైనా, లేక ఒక చిన్న నగరమైనా అక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కూడా అంతే వేగంగా పెరుగుతాయి. సో కళ్ళ ముందు పెరిగిపోతున్న ఆ ధరలు చూసి ప్రజల్లో ఫోమో క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు కొనకపోతే ఇంకా మళ్ళీ కొనలేమేమో అనే ఒక భయం అన్నమాట. ఆ భయం వల్ల ప్రజలు ప్రాపర్టీస్ని కొనడానికి ఎగబడతారు. సో దీనివల్ల ఆ ప్రాపర్టీస్కి డిమాండ్ పెరిగి వాటి ధరలు చాలా వేగంగా పెరిగిపోతాయి. అయితే జనరల్గా గోల్డ్, సిల్వర్ అండ్ ల్యాండ్ లాంటి ఏ ఎప్రిషియేటింగ్ ఎసెట్కైనా రోజులు గడిచే కొద్దీ ధరలు పెరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ప్రాసెస్లో ధరలు ఎప్పుడూ కూడా స్లో అండ్ స్టడీగా పెరగాలి, కానీ అసాధారణంగా పెరగకూడదు. అంటే ఎప్పుడైతే ఒక సడన్ డిమాండ్ వల్ల షార్ట్ టైంలో వీటి ధరలు ఆకాశాన్ని తాకే స్థాయికి పెరుగుతాయో అప్పుడే అసలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2008లో అమెరికాలో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్కి అండ్ ప్రెజెంట్ చైనాలో వస్తున్న ఫైనాన్షియల్ క్రైసిస్కి కూడా ఒక్కటే కారణం, అదే రియల్ ఎస్టేట్ బబుల్. అంటే రీసెంట్ టైమ్స్లో చైనా గ్రోత్ చూసిన చాలా విదేశీ కంపెనీలు ఆ దేశంలో వాళ్ళ డబ్బు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఆఫీసెస్ అండ్ ఫ్యాక్టరీస్ని నిర్మించాయి. సో దీనివల్ల చైనాలో ఉన్న ప్రజల యొక్క ఆదాయం పెరిగి వాళ్ళు బ్యాంక్స్లో లోన్ తీసుకుని మరి ఈ ప్రాపర్టీస్ని కొనడం స్టార్ట్ చేశారు. చైనాలో జనాభా ఎక్కువ, కానీ ల్యాండ్ ఏరియా మాత్రం లిమిటెడ్గా ఉంటుంది. అలాంటి టైంలో ప్రజలు లోన్స్ తీసుకుని మరి ప్రాపర్టీస్ మీద ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ దేశంలో ఒక రియల్ ఎస్టేట్ బబుల్ వచ్చింది. అంటే రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకే స్థాయికి పెరిగిపోయాయి. ఎంతలా అంటే గత 15 ఏళ్లలో చైనాలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రైజెస్ దాదాపు 700% పెరిగాయి. సో ఈ డిమాండ్ని క్యాష్ చేసుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీస్ ఇంకా బిల్డింగ్స్ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండానే ప్రజల నుండి డబ్బులు తీసుకునేవి. సో దీనివల్ల చైనాలో కొన్ని చోట్ల ప్రైస్ టు ఇన్కమ్ రేషియో దాదాపు 25 పాయింట్స్ కూడా దాటేసింది. అంటే ఒక వ్యక్తి సంవత్సరం మొత్తం కష్టపడి 10 లక్షలు సంపాదిస్తే తను చైనాలో ఒక ఇల్లు కొనాలంటే ఆ 10 లక్షలకి 25 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి. అంటే మీరే అర్థం చేసుకోండి చైనాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ రేంజ్లో గ్రో అయిందో. ఇదే విషయాన్ని ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఏ దేశంలో అయినా ఒక పర్టికులర్ సెక్టార్ చాలా తక్కువ టైంలోనే అసాధారణంగా పెరుగుతుంది అంటే అది ఫ్యూచర్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. అండ్ ఎగ్జాక్ట్గా చైనాలో కూడా అదే జరిగింది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల చైనాలో ఈ రియల్ ఎస్టేట్ బబుల్ బర్స్ట్ అయింది.
అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రజలకి సరైన ఆదాయం లేకపోవడం వల్ల వాళ్ళకి కొనుగోలు శక్తి తగ్గిపోయి ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్కి డిమాండ్ తగ్గిపోయింది. సో కోట్లు ఇన్వెస్ట్ చేసి కట్టిన ప్రాపర్టీస్ అమ్ముడవక ఆల్రెడీ అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు పూర్తి చేసి ఇవ్వలేక చైనాలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఎవర్గ్రాండ్ ఆల్రెడీ దివాలా తీసింది. అండ్ ఇదే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న మరొక 50 కంపెనీలు కూడా దాదాపు దివాలా తీసే సిచ్యువేషన్లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు ఉంటుందా అని. ఎస్, ఉంటుంది. ఎందుకంటే చైనా జీడిపిలో రియల్ ఎస్టేట్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ దాదాపు 30% ఉంది. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే 2008లో అమెరికాలో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్కి కూడా ఈ రియల్ ఎస్టేట్ బబులే కారణం. నేను ఆల్రెడీ దాని గురించి ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేశాను. ఈ రియల్ ఎస్టేట్ బబుల్ ఒక దేశ ఆర్థిక వ్యవస్థని ఎలా కుదిపేస్తుందో అర్థం కావాలంటే ఈ గ్రేట్ రెసిషన్ వీడియోని తప్పకుండా చూడండి. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్. 1998లో చైనా తీసుకొచ్చిన హయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ద్వారా వాళ్ళ దేశంలో ఉన్న జనాభాని ఎడ్యుకేట్ చేయడానికి చైనా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేసింది. అండ్ వాళ్ళంతా కూడా చదువుకుని గ్రాడ్యుయేట్స్ అయ్యే టైంకి చైనీస్ ఎకానమీ స్లో అవ్వడం స్టార్ట్ అయింది. సో దీనివల్ల దేశంలో ఉన్న జనాభాకి సరిపడ ఉద్యోగాలు రావడం లేదు. లాస్ట్ 5 years నుండి చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. పర్టికులర్గా మాట్లాడుకుంటే 16 నుండి 24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న యువత దాదాపు 21% ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారు. మరోవైపు చైనాలో ఉన్న యంగ్ పాపులేషన్ కూడా స్లోగా తగ్గి ముసలి వాళ్ళ జనాభా పెరుగుతుంది. అంటే చైనాలో 65 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళ సంఖ్య 1990లో 5% ఉంటే ప్రెజెంట్ అది 14% ఉంది. అండ్ 2050 నాటికి అది 30%కి పెరుగుతుంది. ఆ టైంకి చైనా వాళ్ళ దగ్గరున్న యువశక్తిని సరిగా ఉపయోగించుకోలేకపోయినా యువత దేశానికి ఎక్స్ట్రా బర్డెన్గా మారినా ఫ్యూచర్లో చైనా చాలా సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటుంది. చైనీస్ ఎకానమీ స్లో అవ్వడానికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే డిఫ్లేషన్. అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. డిఫ్లేషన్ గురించి అర్థం కావాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల యొక్క ధర పెరిగిపోతుంది. సో అలా పెరగడం వల్ల ఆ దేశంలో ఉండే కరెన్సీకి వాల్యూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో అప్పుడు ఒక కేజీ ఉల్లిపాయలకి కూడా మనం లక్షల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అర్థమైందా? అయితే ఈ ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ కండిషనే డిఫ్లేషన్. ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల యొక్క ధరలు తగ్గిపోతాయన్నమాట. అయితే ఇది విన్నప్పుడు ధరలు తగ్గితే మంచిదే కదా అనిపిస్తుంది, అవునా? కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బేసిక్గా డిఫ్లేషన్ రావడానికి కారణం ఎప్పుడైతే ప్రజలకి జాబ్స్ లేక సంపాదన ఆగిపోతుందో అప్పుడు వాళ్ళకి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతే అప్పుడు ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులకి డిమాండ్ ఉండదు. బికాస్ ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు పెద్దగా ఏ వస్తువులు కొనుగోలు చేయలేరు. సో డిమాండ్ లేకపోతే అప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల యొక్క ధరలు తగ్గిపోతాయి. అలా ధరలు తగ్గిపోతే ఆ వస్తువులని తయారు చేసే కంపెనీలకి ఆదాయం అలాగే లాభాలు తగ్గిపోతాయి. సో ఆదాయం తగ్గిపోతే ఆ కంపెనీలు వస్తువులని ఉత్పత్తి చేయడం తగ్గించేస్తాయి. దేశంలో అలా ఉత్పత్తులు తగ్గితే అప్పుడు ఆ దేశానికి ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోయి ఒకవైపు ప్రజల దగ్గర డబ్బు లేక మరోవైపు గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బు లేక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎకనామిక్ రెసిషన్ని ఎదుర్కొంటుంది. ఒకవేళ రెసిషన్ వచ్చినా కూడా ఆ దేశం కోలుకోలేకపోతే అది ఎకనామిక్ డిప్రెషన్కి దారితీసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థని ముంచేస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రెజెంట్ చైనాలో ఇదే జరుగుతుంది. చైనీస్ ఆర్థిక వ్యవస్థ కరోనా తర్వాత డిఫ్లేషన్లో నడుస్తుంది. అంటే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోవడం, కొన్ని కంపెనీలు వాళ్ళ ఉత్పత్తులను తగ్గించి వర్కర్స్ని జాబ్స్ నుండి తీసేస్తుంటే మరికొన్ని కంపెనీలు వాళ్ళ ఫ్యాక్టరీస్ని చైనాలో క్లోజ్ చేసేస్తున్నాయి. దీనితో పాటు చైనా అండ్ అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్, చైనీస్ గవర్నమెంట్లో ఉన్న పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఓవరాల్గా చైనీస్ ఎకానమీ స్లో అవ్వడం వల్ల యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ అండ్ డెల్ లాంటి ఎన్నో కంపెనీలు స్లోగా చైనాలో వాళ్ళ ప్రొడక్ట్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించి ఇండియా, వియత్నాం, ఇండోనేషియా అండ్ మెక్సికో లాంటి దేశాల్లో కొత్తగా ఫ్యాక్టరీస్ నిర్మించి అక్కడ ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చైనా మళ్ళీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థని నార్మల్ స్టేజ్కి తీసుకురావాలంటే ఏం చేయాలి? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలి. అలా చేయాలంటే గవర్నమెంట్ ప్రజల్లోకి డబ్బుని పంప్ చేయాలి. అండ్ అది చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ ఫాలో అయ్యే స్ట్రాటజీయే
ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అంటే వాళ్ళ దేశంలో ఉన్న బ్యాంక్స్ తక్కువ వడ్డీ రేట్లకే లోన్స్ ఇచ్చేలా చేయడం అన్నమాట. సో ఎప్పుడైతే తక్కువ వడ్డీలకి లోన్స్ వస్తాయో అప్పుడు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు లోన్స్ తీసుకుని ఫ్యాక్టరీస్ పెట్టి ప్రజలకి జీతాలిస్తూ వస్తువులని తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. మరోవైపు ప్రజలకి ఉద్యోగాలు రావడం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి వాళ్ళు బ్యాంక్స్లో తీసుకున్న లోన్స్కి కరెక్ట్ టైంలో ఈఎంఐని పే చేస్తారు. అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులని కొనుక్కోవడం ద్వారా దేశానికి ఆదాయాన్ని పెంచుతారు. కానీ ఇది జరగాలంటే చాలా టైం పడుతుంది. ఎకనామిక్ టెర్మినాలజీలో వీటినే బిజినెస్ సైకిల్స్ అంటారు. ఇన్ఫ్లేషన్, రెసిషన్, డిఫ్లేషన్ అండ్ డిప్రెషన్ ఇవన్నీ కూడా బిజినెస్ సైకిల్స్లో భాగమే. సో ఇవి రావడానికి కారణం ఏంటంటే ఏ దేశంలో అయినా ప్రజల దగ్గర డబ్బులు కంట్రోల్లో ఉండాలి. అంటే దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులకి సమానమైన డబ్బు మాత్రమే ప్రజల దగ్గర ఉండాలి. అది ఎక్కువైతే ఇన్ఫ్లేషన్ వచ్చి వస్తువుల యొక్క ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైపోతుంది. అట్ ద సేమ్ టైం ప్రజల దగ్గర డబ్బు తక్కువైతే వస్తువులకి డిమాండ్ తగ్గిపోయి దేశానికి ఆదాయం తగ్గిపోతుంది. సో ప్రజల దగ్గర కావాల్సిన మొత్తంలో డబ్బులు ఉండేలా చేస్తూ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్ని రెగ్యులేట్ చేయడానికి ప్రతి దేశంలో ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. లైక్ మన దేశంలో ఆర్బీఐ లా అన్నమాట. ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పటికప్పుడు దేశంలో ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని అనలైజ్ చేసి ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గితే వడ్డీ రేట్లని తగ్గించడం ద్వారా ఎకానమీలోకి డబ్బుని పంపిస్తారు. అలాగే ప్రజల దగ్గర డబ్బు ఎక్కువయ్యి డిమాండ్ పెరిగితే వడ్డీ రేట్లను పెంచేసి డబ్బుని సిస్టంలోంచి బయటికి తీసేస్తారు. అందుకే ప్రెజెంట్ చైనీస్ గవర్నమెంట్ కూడా వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచి వాళ్ళ దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులకి డిమాండ్ పెంచడానికి వడ్డీ రేట్లని విపరీతంగా తగ్గిస్తుందన్నమాట. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాని ఇండియా, వియత్నాం అండ్ మెక్సికో లాంటి దేశాలు దాటగలవా అంటే వాటిలో ఇండియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చైనీస్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అయిన ఎస్ఎస్సి కాంపోజిట్ ఇండెక్స్ 2020లో కరోనా వచ్చినప్పుడు ఎక్కడ ఉందో ప్రెజెంట్ కూడా అక్కడే ఉంది. అంటే దీని అర్థం ఓవరాల్గా చైనీస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ 3 ఏళ్లలో పెద్దగా ఎలాంటి లాభాలు రాలేదు. కానీ అదే 3 ఏళ్లలో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఓవరాల్గా 150%కి పైగా రిటర్న్స్ ఇచ్చాయి. అంటే మీరే ఆలోచించండి, చైనాతో పోలిస్తే మన ఇండియన్ కంపెనీస్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి అండ్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా మనం చైనాని ఓవర్టేక్ చేయలేకపోవచ్చు, కానీ మన జీడిపి గ్రోత్ రేట్ని 7% కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తూ దేశంలో లాజిస్టిక్స్ సర్వీసెస్ని బెటర్ చేస్తే ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీని అచీవ్ చేయడం మాత్రమే కాదు, ఏదో ఒక రోజు చైనాని దాటుకుని ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వడానికి మన దేశానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం వాటిని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటామనేదే మన దేశం యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.